అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సహాయం అనేది స్వీకరించాలి. లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ద్రోహులు ఈర్షపడేలా మరణించాలి. శత్రువులు కన్నీళ్లు పెట్టుకునేలా జీవించాలి. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవం మాత్రమే. దాన్ని సంపాదించుకోవాలి తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. పలకలేని నోరు, చిన్న సహాయాన్ని కూడా లేవలేని చేతులు, నలుగురితో కలిసి నడవలేని కాళ్ళు, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని మనసు ఉన్నా లేనట్టే. వాళ్ళే అసలైన వికలాంగులు. జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తే మరి కొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ మనకే ఉన్నాయని అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు జీవితం అనేది కొత్తగానే కనిపిస్తుంది. కొందరు వయసు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు. కానీ అందరి విషయంలో ఇది సరికాదు. అయితే పెరిగే వయసుతో పాటు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం. ఏది నీకు అన్నం పెడుతుందో దాన్ని దైవంగా భావించు. ఏది నీకు నీడనిస్తుందో దాన్ని కోవెలలుగా భావించు. ఏది నీకు మంచి నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజించు. ఏది నీకు సంతోషాన్ని కలిగిస్తుందో దాన్ని నిత్యం ధ్యానించు. అప్పుడే నీవు గొప్పవాడవుతావు.